మహనీయులు ఏమంటారంటే, జీవితంలో నువ్వు ఎదగాలంటే కొన్నింటిని తప్పకుండా వదిలేయాలి అంటారు. అప్పుడే నువ్వు లైఫ్లో ముందుకు పోతావు. నీ సమయాన్ని వృధా చేయకు. నీ చేతుల్లో లేని వాటి కోసం ప్రయత్నిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. నీ గమ్యం చేరుకోవడానికి నీ వంతు కృషి చేస్తే చాలు. నీ గతాన్ని తవ్వుకోకు, బాధపడకు. వెనక జరిగే విషయాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటే నీవు అడుగులు ముందుకు వేయలేవు. ఎప్పుడైతే నీ గతాన్ని వదిలేసి రేపటి భవిష్యత్తు కోసం ఆలోచిస్తావో సగం విజయం సాధించినట్లే. ప్రక్కవారి గెలుపును చూసి ఈర్ష్యపడకు. ఎప్పుడైతే ప్రక్కవారి విజయాలను చూసి ఈర్ష్యపడతావో నీ భవిష్యత్తు విషయాల పట్ల ఆలోచించలేవు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది, నేను కష్టపడాలి అనే సానుకూల దృక్పథంతో ఎదగాలి. వంకలు వెతుకుతూ సాకులు చెప్తూ కాలం వృధా చేయకు. మంచి పని ఏదైనా సరే నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సాకులు వెతుకుతూ తప్పించుకుంటూ సమయం వృధా చేయకు. అది నీ పతనానికి కారణం అవుతుంది. ఒంటరితనమని ఎప్పుడూ ఫీల్ అవ్వకు. ఈ ప్రపంచంలో ఒంటరితనం చాలామంది జీవితాల్ని మార్చింది. ఎవరు తోడులేని సమయంలోనే నీ మనసు నీకు ధైర్యం చెబుతుంది. నేనేం చేయాలి, చేయకూడదు అనే ఆలోచనలు నీ మదిలో కలుగుతాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేయి. ఫలితాలు వెంటనే రావు. ఏ పని చేసినా సమయం, ఓపిక ఉండాలి. నీవు అనుకోగానే అన్నీ జరిగిపోవు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫలితం కోసం ఓపికగా వేచి చూడు. చేసే పనిలో స్పష్టత, నిజాయితీ ఉంటే ఫలితం నీ బానిస అవుతుంది. ఒక్కసారికే ప్రయత్నం ఆపకు. ఒక్కసారి ప్రయత్నం చేసి విఫలం అయితే అక్కడితో ఆగిపోకు. అదే మనం చేసే అతిపెద్ద పొరపాటు. ఒక్క ప్రయత్నంలోనే ఎవరూ విజయం సాధించలేరు. నిలబడాలి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఇక అప్పుడు వచ్చే సక్సెస్ నీ జీవితాన్ని మార్చివేయవచ్చు. ఒక్కసారి గెలిచావంటే ఓటములన్నీ మర్చిపోతావు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే రిస్క్ తప్పనిసరి. ఉన్న చోటనే నిలబడి ఎవరెస్ట్ ఎక్కుతానంటే అవదు. నువ్వు నిలబడి ఉన్నంతకాలం నీ జీవితంలో రిస్క్ ఉండదు. ఎప్పుడైతే పరిగెడతావో అప్పుడే నీ ప్రయాణం మొదలవుతుంది. చేసే పనుల్లో రిస్క్ ఉంటుంది. ఎవరైతే ఆ రిస్క్ని ఫేస్ చేస్తారో వారే సక్సెస్ అవుతారు. వేరే వాళ్ళ ప్రభావం నీ మీద ఉండకూడదు. నువ్వు వేరే వాళ్ళ రిమోట్ అవ్వకు. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా తల ఊపుకో. నీకంటూ ఒక సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, భావోద్వేగాలు ఉంటాయి. వాటిని ఇతరులకు అప్పగించకు. ఎవరు ఏం చెప్పినా నీకు నచ్చినట్టుగానే ఉండాలి.